తాడికెళ్ళి వచ్చాము. ఎండ భలే బాగుంది. అందుకే ఇక్కడ ట్యాప్ ఉంది, మునిగేసేసాము. ఇప్పుడైతే మనం తాడికెళ్ళికి వెళ్తున్నాము. దాన్ని మా అల్లుడు దాన్ని కొడవలి తాడు ఈ కర్ర మన చాకు ఏడే కోసుకునేదానికి ఏడే కోసుకొని తిన్నాము. ఫ్రెండ్స్ చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనం తాడికెళ్ళి కూడా అనుకుంటున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతమందికి ఇదైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పాం కదా తాడికెళ్ళి కోసుకున్నాము. ఇప్పుడైతే కోస్తాము. కోసిన తర్వాత వీడియో చూపిస్తాము, తింటాము. అప్పుడు చూపిస్తామండి. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ఒక్క తాడి చెట్టు కాయలే. ఇప్పుడైతే పైన ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ అయితే నేనైతే తీసేసాను. కింద అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదైతే జస్ట్ ఒక్క చెట్టుదే. ఇంకా అయితే చుట్టుపక్కల అయితే పడిపోన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడే ట్యాప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే యూజ్ చేసుకొని మొత్తం అయితే కడిగేసాము. నీట్గా కడిగేసి మేమే వాటిని అంటే మా తమ్ముడు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంటే కాయలను ఇస్తూ ఉన్నాడు. వాటిలన్నింటినీ తీసుకొని నీట్గా అయితే 1 by 1 అయితే నీట్గా అయితే కడిగేసాము. అదేవిధంగా ఇప్పుడు చూడొచ్చు మా అల్లుడు అయితే ఇప్పుడైతే హెల్ప్ చేస్తున్నాడు మాకు. అంతే కాకుండా వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలాగా అందరూ వచ్చి మేమైతే కోస్తాం ఫ్రెండ్స్. అయితే పిల్లలు వాళ్ళకి కూడా ఇచ్చాము. అదిరిపోయింది, సూపర్గా ఉంది. నాకు చెప్పాను కదా ఆ చెట్టుకి కాయలు అదిరిపోయింది. మా బొగ్గుడైతే అదే మా అల్లుడు చిన్నగా తినట్లేదు. అన్నీ తీసుకోలేదు ఫ్రెండ్స్, మనమైతే కొన్ని వరకే తీసుకున్నాము. అంటే అందరికి ఇవ్వాలి కదా. అప్పటికి ఒక చెట్టే ఫ్రెండ్స్, దాదాపు విధంగా 40 నుంచి 50 కాయలు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదే మంద ఉన్న వాళ్ళకి అందరికీ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ తెచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే 2 గెలలు అయితే తీసుకున్నాము. అందులో ఆల్రెడీ మా తమ్ముడు అయితే చూసాం కదా అదే కాయలు. ఇక గెల తెచ్చినాము. చూపి గెల చూపి టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఇందాక మా అల్లుడు తిన్నాము అందరమే. మా మరదలు కానీ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మేము 50 నుంచి 40 కాయలు కొట్టినాము. మా బాబాయ్ వాళ్ళకి మా చెల్లెళ్ళకి అందరికి ఇచ్చినాము.